దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 2011వ సంవత్సరం నుంచి శ్రావణ మాసం మొదటి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ అర్చకులు గోపాలకృష్ణాచార్యులు తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా మండల కేంద్రం కరప గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సామూహిక వరలక్ష్మీదేవి వ్రతాలను నిర్వహించారు. గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు వరలక్ష్మీదేవి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో రవితేజ వారికి వ్రత సామాగ్రితో పాటు లక్ష్మీదేవి రూపులను ఉచితంగా అందించారు. అనంతరం మహిళా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. పవిత్రంగా భావించి లక్ష్మీదేవిని భావించి చక్కగా పూజ చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మన కరప గ్రామంలో 2011వ సంవత్సరం నుంచి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ వారు ఈ వ్రతానికి సంబంధించినటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పములు, గాజులు, రవికలగుడ్డ మరియు రూపు ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ వారు ఉచితంగా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని 2011 నుండి నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మొదటి శుక్రవారం మన దేవాలయ ప్రాంగణంలో జరిపిస్తూ ఉన్నాము. రెండవ శుక్రవారం నాడు భక్తులందరూ కూడా తమ ఇళ్లలో స్వగృహంలో గ్రామ పురోహితుల చేత వాళ్ళ దగ్గర జరిపించుకుంటూ ఉంటారు. సాయంత్రం దేవాలయ దర్శనాలకు వస్తూ ఉంటారు. 1-2 వారాలు కుదరిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక 3వ వారం కానీ 4వ వారం కానీ దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి లక్ష్మీదేవి ప్రసన్న కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కాకపోతే మన దేవాలయంలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున చక్కగా సామూహికంగా మనం ఈ వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.